వెంకటేశ్వరరావు రాజా అండ్ రావెళ్ళ సుందర్ కుమార్, చలసాని పూర్ణచంద్రరావు, రావూరి వెంకట నారాయణరావు అండ్ కరవత్ని రామకృష్ణ గారు. I request all of them to come and occupy the seats on the dais. Now, before handing over the mic to the President, I would like to propose the people who were passed away from us, from the club. Sri Devabhaktina Venkateswara garu, V62, Sri Vallabhaneni Venkatrao garu, V89, and Valluri Shivanath garu, S299, and Gatta Rattai garu, R331, and Aravapalli Sri Krishna Rao garu, S441. Please stand up and pray for the soul rest in peace for 2 minutes. 35th Annual General Body Meeting of Vijayawada Club to order. We have already once again, good evening. Warm welcome to the 35th AGM of Vijayawada Club. I pray God for good health of all of you. Let me thank you on behalf of the management committee for the confidence reposed and support extended to the current executive committee. It is your confidence and support that motivates us to stay in the course. We express gratitude to all founder members, core members and all of you for choosing us to lead club activities. We feel honored to accept the position of President and Executive Body for the upcoming year and will work hard with members' support to achieve club goals and make everyone proud. I once again thank you all for today's gathering. I request Vice President to take over for today's further proceedings. Thank you. And I request the Secretary, Sri Chandrasekhar Rao garu, to read the notice converting the 35th Annual General Meeting. Club family members అందరికీ నమస్కారం అండి. నేను కొన్ని విషయాలు లాస్ట్ టైం ఏజిఎంలో లాస్ట్ ఏజిఎంలో 2 సజెషన్స్ వచ్చినాయండి మాకు. ఒకటి రామకృష్ణ గారి ద్వారా టెన్నిస్ కోర్టు గురించి. ఆ రామకృష్ణ గారు వచ్చున్నారు ఇక్కడ. ఓకే, అయినా కూడా నేను దాని విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వారు ఏమంటున్నారంటే టెన్నిస్ కోర్టులో సింథటిక్ కోర్టు తయారు చేయమని అడగడం జరిగింది. దాని కాస్ట్ వచ్చి 30-35 lakhs అవుతుంది. అక్కడ ఆడే ప్లేయర్స్ వచ్చేసరికి 12 మంది మాత్రమే ఉన్నారు. అది మనకి ఏమాత్రం వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు, ఏమేమని చెప్పడం జరుగుతుంది అనేది. అట్లాగే వజీర్ గారు ఫుడ్ క్వాలిటీస్, ఫుడ్డింగ్ దీని గురించి లాస్ట్ టైం చెప్పడం జరిగింది. ఆయన దాని లాస్ట్ ఇయర్ మీద కూడా చాలా మంచి రిజల్ట్ ఉందండి మనకి. ఈ 1 yearలో యావరేజ్న 61 lakhs సేల్ ఉంటే ఈరోజు మనకి 68 lakhs పర్ మంత్ సేల్స్. ఫుడ్ అండ్ లిక్కర్ అండి, మేజర్ లిక్కర్లో కూడా చాలా బాగా పెరిగిందండి. ప్రజెంట్ ఉన్న ఎక్సైజ్ సూపరింటెండెంట్ అందరూ కూడా కోఆపరేట్ చేసి మనకి అన్ని రకాల బ్రాండ్స్ కూడా ఇవ్వడంతో మన అందరికీ దాన్ని మెంబర్స్కి చక్కగా మనం ఇవ్వగలుగుతున్నాం దాన్ని. అదే రకంగా నేను ఛార్జ్ తీసుకున్నప్పుడు కొన్ని ల్యాబ్సెస్ చూడటం జరిగిందండి ఇక్కడ మా టీంతో కలిపి. ఆ ల్యాబ్సెస్ మెయిన్ ల్యాబ్సెస్ ఏంటంటే ఆర్ఓ ప్లాంట్, సాఫ్ట్నర్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. మీరు చూసే ఉంటారు, అటు పక్క ఉంటుంది. అది 2014లో ఇప్పుడు ఇన్స్టాల్ చేయడం జరిగింది. అది ఐడియాలో ఉంది. అది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి చాలా బ్యాక్ పొజిషన్లో ఉంది. 35 సంవత్సరాల క్రితం కట్టింది కాబట్టి దాన్ని పూర్తిగా రెనోవేట్ చేయాల్సిన అవసరం కనపడింది. అదే టైంలో షటిల్
బోర్డు మనకి కింద చాలా కాస్ట్లీ బోర్డు ఉంటుంది, అది దెబ్బతింటటువంటి అనేది జరుగుతున్నాయి, అది ఒకటి వేయాలని అనుకుంటూ జరిగింది. దాని తర్వాత ఇక మిగిలిన వర్క్స్ వాలీబాల్, స్వింగ్, టెన్నిస్, వాకింగ్ ట్రాక్, వీటిలో అన్ని డెవలప్ చేయాల్సిన అవసరం కూడా కనపడింది. ఆ తర్వాత నుంచి మనం వర్క్ స్టార్ట్ అయిన తర్వాత వితిన్ 1 వీక్లోనే మనం ప్లాన్ చేసుకుని మొదలు పెట్టామన్నప్పుడు ఫస్ట్ మేము తీసుకున్నది ఏంటంటే పార్కింగ్ ఏరియా. ఈ వరకు మీరు గమనించుంటారు, చాలా ఇబ్బందిగా ఉండేది. కార్ పెట్టిన తర్వాత డోర్ తీయడానికి కానీ సరైన మార్కింగ్ లేక దాన్ని చేయడం జరిగింది. అదే రకంగా అదే రోజున డార్మేటరీ కూడా మొదలు పెట్టడం జరిగింది. డార్మేటరీ ఏంటంటే మీకు డ్రైవర్స్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని కొంతమందిని అబ్జర్వ్ చేయడం జరిగింది. వాళ్ళు పాపం రూమ్లో ఉంటారు, ఆ డ్రైవర్స్ వచ్చి కార్లో కూర్చొని ఏసీ ఆన్ చేసుకుని నైటంతా ఉండే సందర్భాలు కూడా చూడడం జరిగింది. అసలు ఆ ఫెసిలిటీ ఇవ్వాలనే కోరికతో ఇమీడియట్గా దాని గురించి పర్వనేని రామకృష్ణ గారికి అప్పచెప్పేదాన్ని మనం 6 బెడెడ్ డార్మెటరీ కట్టామండి. ఈ రోజున దాదాపుగా మనకి 3,40,000 రూపాయలు దానికి ఖర్చు అయింది. ప్రతి నెల మనకి 40,000 రూపాయల ఆదాయం దాని మీద వస్తుంది. మెంబర్స్ కూడా వచ్చే మెంబర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మనకి ఈ ఫెసిలిటీ ఉండడం వాళ్ళ డ్రైవర్స్కి చాలా కన్వీనియంట్గా ఉందని చెప్తున్నారు. ఎస్టీపీ ప్లాంట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, సర్వీస్ లిఫ్ట్ అండి. ఈ సర్వీస్ లిఫ్ట్ గురించి చాలా కమిటీలలో చర్చించుకోవడం జరిగింది. ఏ రకంగా పెట్టాలనేది ప్రొవిజన్ ఎక్కడ కనపడాలి. ఫస్ట్ ఫ్లోర్కి సప్లై చేయాలంటే కింద నుంచి మెట్లకి ప్రతి ఐటమ్ తీసుకురావడం చాలా కష్టంగా ఉండాలి. ఆ సర్వీస్ లిఫ్ట్ని మీరు కిచెన్కి దగ్గరలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏరియాని కొంత తీసుకుని దాంట్లో కిందకి మనం చేయాల్సి వస్తుంది. అదొకటి టెక్నికల్గా కానీ చాలా హెవీ వర్క్ అయింది, సివిల్ వర్క్. ఈ 3 ఎస్టీపీ, సివిల్ ట్రీట్మెంట్ ప్లాంట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, సర్వీస్ లిఫ్ట్. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా 35 years బ్యాక్ది. దాన్ని ఎక్కడ ఏ లైన్ ఉన్నాయో అన్నీ చూసుకుంటా, దాన్ని పగలు కొట్టుకుంటా, మళ్ళీ కొత్తది నిర్మించుకుంటా అనేది 6 months టైం తీసుకుందండి. చాలా మంది లేబర్తో వర్క్ చేయించుకోవడం జరిగింది. ఈ 3 వర్క్స్ కూడా నేను క్రెడిట్ మొత్తం మా టీం మెంబర్ రాజా కాపు చెప్పొచ్చండి. మనకి క్యాపబిలిటీ ఉంటే ఫుల్ టైం వర్క్ చేసుకుంటారు. అటువంటి వర్కులు చేయాలంటే జనరల్గా ఏ కమిటీ భయపడుతుంది ఆ వర్కులు దిగాలంటే. ఇక మీరు మొత్తం అయ్యే వ్యవహారం కాదు, అతనే పూర్తి చాలా బాగా అది పూర్తి చేయగలిగాడు. 100% పర్ఫెక్ట్గా పూర్తి చేయగలిగారు. అది మీకు జిమ్ ఎక్విప్మెంట్ గురించి మన సుందర్ అండి, జిమ్ మెంబర్ సుందర్ అండ్ పూర్ణ. సుందర్ ఇచ్చిన ఒక లిస్ట్ 57 లక్షలకు ఆయన ఎక్విప్మెంట్స్ కొత్త కట్టాలనేది అన్ని నాకు ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది. సుమారుగా 50 లక్షల పైన ఆల్రెడీ ఆ స్పోర్ట్స్ మనం పెట్టడం జరిగింది కూడా. ఇది జరిగి 6 నెలలు అయింది. 6 నెలల్లో మనం దాదాపుగా 50 lakhs ఇన్వెస్ట్ చేశాం దాని మీద. ఈ రోజున కొత్త మెంబర్స్ కూడా వచ్చి జిమ్లో వచ్చి చేసుకునేవాళ్ళని చూస్తున్నాం. ఎందుకంటే వెయిట్ లిఫ్టింగ్ ఇటువంటి కొన్ని షోల్డర్స్కి, చెస్ట్కి సంబంధించినవన్నీ మనం మంచి ఎక్విప్మెంట్ తీసుకురావడం జరిగింది. దాంట్లో దాదాపుగా జిమ్ ఎక్విప్మెంట్కి 20 lakhs రూపీస్ ఎక్విప్మెంట్ అండ్ దీనికి మన టీటీ టేబుల్ టెన్నిస్కి వీటికి 20 lakhs మనం ఖర్చు పెట్టడం జరిగింది. షటిల్ కోర్టు రీసెంట్గా పూర్తయిందండి. ఇది వర్క్ లాస్ట్ ఇయర్ వర్క్లో లేదు. అది రీసెంట్గా అది జిందాల్ షీట్తో టాప్లో వేసి ఇన్స్టలేషన్ కింద భాగాన్ని ఫిక్స్ చేసి పైన సోలార్ సిస్టమ్ పెట్టడం జరిగింది. 50 kV సోలార్ సిస్టమ్ పైన బిగిస్తాం. అవన్నీ కూడా 3 రోజుల క్రితమే దీన్ని మనకి ప్లాన్ దీంతో వచ్చేసి కమెన్స్ అయింది. 2 కూడా సోలార్ సిస్టమ్కి ఒక 24.5 lakhs అయిందండి. షటిల్ కోర్టుకి 10 lakhs. అది కాకుండా మనకి 4 acres ఏరియా మనకి పక్క ఉందండి లీజ్ ల్యాండ్తో కలిపి. దాన్ని అదొక జంగిల్ లాగా ఉండేది. మన కార్లు పార్కింగ్ పెట్టుకునే కొద్ది ఏరియా తప్ప మిగిలిందంత. దాన్ని ఎక్కువగా మనం ఉపయోగించుకునేవాళ్ళం 31st December మేజర్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇది తప్ప. దాన్ని మొత్తం క్లీన్ చేయడం జరిగిందండి 4 acres కూడా. దాని మెయిన్ పర్పస్ ఏంటంటే దాన్ని మనం బ్యాంకెట్స్కి ఇచ్చేటప్పుడు మన మెంబర్స్ కొద్దిగా ఇబ్బందికరంగా కనపడతాను. కొంతమంది కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. ఫంక్షన్స్కి ఇచ్చినప్పుడు వాళ్ళందరూ లోపల నుంచి రావడం. అందుకని ఆ బ్యాంకెట్స్ని అదర్ సైడ్ నుంచి ఆ పక్క నుంచి దానికి వే తయారు చేస్తాం.
వాళ్ళు దీని పక్క నుంచి వస్తుంది. ఆ లీజ్ ల్యాండ్ అతను 4 నెలల తర్వాత ఈ మధ్య ఒప్పుకున్నాడు. ఆ బ్యాంకెట్కి వచ్చే ఫంక్షన్స్కి వచ్చే వాళ్ళందరూ వాళ్ళ సైడ్ నుంచి వస్తారు రేపు నుంచి ఫ్యూచర్. ఇంకొక ఫెసిలిటీ మనకి ఏమొచ్చిందంటే టేబుల్స్ ట్రాక్ అండి. ఇప్పుడు 50-60 దాటిన వాళ్ళు అరికాళ్ళు మన బేర్ ఫుట్తో నడుపుతాం అనుకునే వాళ్ళకి వీలుగా ఉండే విధంగా మనం పెబుల్స్ ట్రాక్ ఒకటి వేయడం జరిగింది. దాని చుట్టూ శాండ్ ట్రాక్ కూడా నిర్మించడం జరిగింది. 2 రోజుల్లో అది కమెన్స్ అవుతుందండి శాండ్ ట్రాక్. అట్లాగే బిలియర్డ్స్, వాకింగ్ ట్రాక్, షటిల్ కోర్టు ఇవన్నీ డెవలప్ కొంతమేర డెవలప్ చేయడం జరిగింది. వాలీబాల్ కోర్టు ల్యాక్స్ అట్లాగా ఈవినింగ్ వుడ్స్ అని ఒక రెస్టారెంట్ లాగా ఈవినింగ్ టైం వాడుకునే విధంగా అది కూడా నిర్మించడం జరిగింది. అవన్నీ ఒక 6-7 లక్షల రూపాయలని. ఇక ఫంక్షన్స్ వరకు మనకి ఇండిపెండెన్స్ డే ఫంక్షన్ బాగా చేయడం జరిగిందండి. వినాయక చవితి, దసరా, దీపావళి, రిపబ్లిక్ డే, హోలీ, న్యూ ఇయర్ ఫంక్షన్ కూడా చేయడం జరిగింది. కానీ నేను గమనించింది ఏంటంటే మన సాంప్రదాయబద్ధమైన ఫంక్షన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి విపరీతంగా పెరిగారు. 31 డిసెంబర్ నాటికి మనాడు అయిపోయారు. చాలా బాగా జరిగిన ఈవెంట్ 31 డిసెంబర్. కానీ ఈ దసరా, దీపావళి, సంక్రాంతి 600-700 మంది వచ్చే స్ట్రెంత్ నుంచి 1000 అబోవ్ వచ్చేసారు. ఒకదానికైతే 1300-1400, సంక్రాంతి 1500, నియర్లీ 1500 వచ్చారు. ఎప్పుడు లేదు. ఇంకా మన ఫ్యూచర్లో ఇంకా బాగా డెవలప్ చేయాలనే దీంతో ఉన్నాం. మెడికల్ క్యాంప్స్ సంబంధించి 3 మెడికల్ క్యాంప్స్ పెట్టడం జరిగింది ఈ 1 ఇయర్లో. వ్యాస్కులర్కి సంబంధించి, వెనుకొనకి సంబంధించి మన డాక్టర్ కిరణ్ గారు వచ్చి క్యాంప్ రన్ చేశారు. చాలా బాగా రన్ చేశారు. మనాడు కూడా 70-80 మంది వచ్చి అన్ని టెస్టులు చేయించుకుని వెళ్ళడం జరిగింది. అట్లాగే తరుణ్ ఎమర్జెన్సీ మెడిసిన్ గురించి అండి సిపిఆర్ అవన్నీ ఆయన అందరికీ నేర్పడం, సడన్గా ఏదైనా ఏదైనా జరిగినా కూడా కొంతమందికి ట్రైనింగ్ ఇవ్వడం ఇవన్నీ జరిగింది. అదే రకంగా మన దగ్గర ఇప్పుడు బీపీ, షుగర్ కిట్లు కూడా మన దగ్గర ఆఫీసులో రెడీగా ఉంటాయి. ఒక 2-3 దానికి ట్రైనింగ్ ఇచ్చాం. ఎవరైనా కూడా మెంబర్ ఎవరైనా కూడా ఎప్పుడైనా చెక్ చేసుకోవాలో అక్కడ చేసుకోవచ్చు. డైట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ విజయ్ మంగం గారని ఆయన డైట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. మనకి ఈ సంవత్సరం ఇందాక ఫుడ్ గురించి చెప్పడం జరిగింది. 7 lakhs మనం ఇంక్రీజ్ ఉంటుందని యావరేజ్గా, అంటే 61 నుంచి 68 లక్షలకి ప్రతి నెల పెరిగిందండి. ఇది సుమారుగా 85,000కి నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మీకు ఖచ్చితంగా మేము చూపించగలమని అనుకున్నాం. 85,000 రూపీస్, 85 lakhs వరకు ప్రతి నెల. ఇక మనం సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు మెంబర్స్ డ్రైవ్ అని ఒకటి చేసి మన మెంబర్స్ పిల్లల గురించి మేజర్గా అది పెట్టడం జరిగింది. అద్భుతంగా చాలా మంది 150 మెంబర్స్ పైన జాయిన్ అయ్యారు. ఓల్డ్ మెంబర్స్ కూడా 7 సంవత్సరాల క్రితం వాళ్ళ మెంబర్షిప్ పోయి ఉన్నా కూడా వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది. కొంత అమౌంట్ పే చేసి 2 లక్షల రూపాయలు అంతా తీసుకుని వాళ్ళని కూడా ఒక 7 మెంబర్స్ రివర్క్ చేయడం జరిగింది. అదే రకంగా సీనియర్ సిటిజన్స్ దాదాపుగా 60 ఏళ్ళు దాటిన వారు 27 మంది జాయిన్ అయ్యారు ఆ డ్రైవ్లో. అది ఊహించండి. మనకి ఫండ్స్ కూడా డిపాజిట్స్ వచ్చేసరికి 8.5 crore డిపాజిట్స్ మనకి ప్రజెంట్ మన దగ్గర ఎఫ్డీలో ఉన్నాయండి. మన దగ్గర ఈ అడ్మిషన్స్లో వచ్చిన డబ్బుల్లో కొంత భాగాన్ని మనం ల్యాండ్కి వెచ్చించడం జరిగింది. మనం 24 cents అంటే 12,000 మనకి వెచ్చేసుకున్నాం. 2 మెంబర్స్ మన మెంబర్స్కి మనం తీసుకోవడం జరిగింది. ఈ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయినాయి. ఇంకొక బిట్ ఒకటి కలిస్తే మనకు దాదాపుగా ఇంత లెంత్ ఉన్న ఏరియా అటు కూడా వచ్చేస్తుంది ఫ్యూచర్లో. దానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక మీకు ఎప్పుడు మీకు మనకున్న ల్యాండ్ గురించి నాకు
నేను అబ్జర్వ్ చేసిన తర్వాత చాలా మందికి కమిటీలో ఉన్నాడు కూడా మనకు అసలు ల్యాండ్ ఎంత ఉంది, లీజ్ ల్యాండ్ ఎంత ఉంది, ఎండోమెంట్ ల్యాండ్ ఎంత ఉంది, సరిగ్గా వివరాలు ఎవరు నాకు చెప్పలేకపోవచ్చు. సరే దాన్ని కూడా మీ అందరికి కూడా నాకు తెలియజేయాలని అనుకుంటున్నాను. నేను మనకి ఓన్ ల్యాండ్ వచ్చి రీసెంట్గా కొన్న 24 cents కలిపి 4 acres 66 cents మన ఓన్ ల్యాండ్ ఉందండి. లీజ్ ల్యాండ్ వచ్చి 2 ఎకరాల 36 సెంట్లు పక్కది, ఇంకో 4 సెంట్ల మధ్య, ఇంకో 8 సెంట్ల మధ్య తీసుకున్నాం సుమారుగా. అది ఎండోమెంట్ ల్యాండ్ 3.41 acres అండి. మీ అందరికీ తెలుసు తలమాలిలో ఉన్న ఎండోమెంట్ ల్యాండ్ మనకి చక్కగా అది కూడా నేను అనుకుంటా ఈ సంవత్సరం సాల్వ్ అవుతుంది అనుకుంటున్నాను. మనకి 2017 అయిపోయింది, దాని గురించి ఏదో కుస్తీ పడతాం. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో అది కూడా సాల్వ్ అవుతుంది. మళ్ళీ ఒక 20-30 సంవత్సరాలకు మనం లీజు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎఫిలియేషన్స్ మేజర్గా మనం చెప్పుకోగలిగింది దుబాయ్ క్లబ్. దుబాయ్ క్లబ్ వెరీ సెంటర్లో అది లొకేట్ అయి ఉంది. దుబాయ్ ఇండియన్ క్లబ్ వాళ్ళతో మనం ఎఫిలియేషన్ తీసుకోవడం జరిగింది. ఎవరైనా కూడా దుబాయ్ వెళ్ళే సందర్భాల్లో ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ మెసేజ్ ఇస్తే వీళ్ళు మీకు అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేస్తారు. సెకండ్ ఇంకొక జూబ్లీ క్లబ్ గురించి నాకు తెలిసి 25 years నుంచి కూడా వాళ్ళు ఇవ్వదు. ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా మీకు నేను ఈ మధ్య వారం రోజుల క్రితం అనుకున్నాను. మనం ఒక ప్రపోజల్ పంపించిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు దాని గురించి అడ్వాన్స్గా ఉంటే కేఎస్ రామారావు గారు ఇంతకు ముందు ప్రెసిడెంట్గా ఉన్న ఆయనతో మాట్లాడి ఆయన్ని కొద్దిగా కన్విన్స్ చేసి మీ వాళ్ళకి జూబ్లీస్ క్లబ్ గురించి నాకు అంత అవగాహన లేదు, మన మెంబర్స్ చాలా మంది అడుగుతూ ఉంటారు జూబ్లీస్ క్లబ్ లేకపోతే దాని గురించి మాట్లాడి నేను ఆయనతో మాట్లాడిన తర్వాత వాళ్ళు నాకు వెలిపించిన అభిప్రాయం ఏంటంటే ఒక 20 years బ్యాక్ 15 years బ్యాక్ ఎప్పుడో మన మెంబర్స్ ఆంధ్ర క్లబ్ కొద్దిగా ఈ గొడవలు నీళ్ళు లేకపోతే సిగరెట్లు తాగుతాను లేకపోతే అక్కడ కూర్చోకూడదంటే కొద్దిగా మిస్బిహేవియర్ ఈ నిర్ణయం వల్ల వాళ్ళు మనం అసలు అడగకుండానే మన క్లబ్ని ఆంధ్ర క్లబ్ని వాడు బ్లాక్ లిస్ట్లో పెట్టుకున్నారు అనమాట. మనకి ఫ్యూచర్లో అయిపోతుంది అని ఎంతసేపు మన ఆళ్ళు పాపం విశ్వనాథ్ గారు వీళ్ళందరూ ట్రై చేసినట్టున్నారు ఇంతకుముందు. వాళ్ళు ఎప్పుడు ఇవ్వడం జరగల. ఈసారి మనకి అనుకోకుండా సెక్రటరీ గారు చెల్లి అన్నాడు, కానీ దాంట్లో కీ రోల్లో ఉన్న నాయుడు గారు తీరిపోయిన నాయుడు గారు కీ రోల్లో ఉన్నాడు. ఆయనతో నిన్నే మాట్లాడటం జరిగింది. నేను మీకు ఇంత ప్రపోజల్ పంపించానండి, ఈ రకంగా చెప్పారు, నేను చూస్తాను మీకు ఖచ్చితంగా నేను మీకు 90% అయ్యే విధంగా చూస్తాను, తొందరలో కూడా మీకు జూబ్లీస్ క్లబ్ని నేను పంపిస్తానని చెప్పి నాయుడు గారు మాట్లాడడం జరిగింది. మనం ఈ వర్కుల గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఏంటంటే ఈ 1 yearలో మేజర్ రాజా చేయించిన వర్కుల్లో 6,000 నుంచి 7,000 men వాడుకోవడం జరిగిందండి. అది ఓకే 6,000 నుంచి 7,000 మ్యానేజ్ మనం వాడుకోవడం జరిగింది. రికార్డ్ రేట్ అన్నమాట. ఎక్కడ నా కన్స్ట్రక్షన్లో అంతమందికి అవ్వదు. ఎందుకంటే కింద నుంచి మనం అన్నీ కూడా చేసుకోవాల్సి వచ్చింది, మళ్ళీ రెనోవేట్ చేయాల్సి వచ్చింది. టోటల్గా రెనోవేషన్ అనమాట. కొత్త కట్టడం ఎందుకండి పాత కట్టని మళ్ళీ మనం పగకొట్టి అన్నీ చూసుకుని కరెక్ట్గా ఉన్నాయో లేదా చేయడం చాలా కష్టం. ఆ రకంగా మనకి వర్కర్స్ కూడా ఈ అమరావతి గొడవ లేదు కాబట్టి ఖాళీగా ఉండడంతో ప్రతిరోజు 20 మంది దాదాపుగా వర్క్ చేయడం జరిగింది వాటిలో. ఇక మేము ఈ మెంబర్షిప్ టైంలో మన మెంబర్స్ కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చాము. అవన్నీ మీకు వాట్సాప్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా వచ్చి ఉంటాయి. మళ్ళీ ఇంకోసారి నేను మీకు చెప్తాను. 20% రూమ్ రెంట్ డైరెక్ట్గా ఫ్యామిలీ మెంబర్ ఉంటే కనుక 20% రూమ్ రెంట్ తగ్గిపోతుంది. మీకు సపోజ్ స్టూడెంట్ రూమ్ తీసుకున్నారు, 4,000 రెంట్ ఉంటే మీకు 4,800 తగ్గించి 3,200 ఛార్జ్ చేస్తారు. కానీ దాంట్లో ఉన్న కండిషన్ ఏంటంటే మీరు ఎవరికో బుక్ చేసి కాదు, మీరుంటే మీరు మీ ఫ్యామిలీ ఎప్పుడైనా ఉండాల్సిన పరిస్థితి వస్తే. సెకండ్, ఇప్పుడు 20% ఫుడ్ మీద కూడా మెంబర్స్కి ట్రెడిషనల్
ట్రెడిషనల్ ఫంక్షన్స్ ఇక్కడ చేసుకునేటట్టయితే ఆ ఫుడ్ మీద కూడా 20% మీకు డిస్కౌంట్ దొరుకుతుంది. ఇక్కడ ఆల్రెడీ కొంతమంది దాన్ని చక్కగా ఉపయోగిస్తున్నారు. మీరందరూ కూడా ఎవరన్నా మీ పిల్లలకి యాక్చువల్గా వర్తించదు, మీ ఫ్యామిలీ వరకే ఉంటుంది. 18 years పిల్లలకి ఏదైనా ఫంక్షన్ చేయాలంటే అలా వర్తిస్తుంది. అట్లాగే మీరు 70 సంవత్సరాల ఫంక్షన్స్ లేదా 60 సంవత్సరాలు చేసుకున్న మెంబర్స్ ఎవరైనా పెట్టుకుంటే ఖచ్చితంగా 20% 4 లక్షల బిల్లు అయితే 80,000 రూపాయలు తగ్గించే తీసుకోవడం. ఇంకొక నిర్ణయం తీసుకోవడం జరిగిందంటే అది కూడా ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. 65 years ఏజ్ అబోవ్ ఉన్న వాళ్ళకి దాదాపుగా వాళ్ళు ప్రతి నెల 6,000 రూపీస్, ప్రతి సంవత్సరం 6,000 రూపీస్ కడతారు, సుమారుగా 100 రూపాయలు అటు ఇటు. ఈ రోజు దాన్ని మనం హాఫ్ ఆఫ్ ది 50% డిస్కౌంట్తో తీసుకుంటున్నాం ఈరోజు. అదే రకంగా ఇంకొకటి, మేము ఇక్కడికి వచ్చేసరికి మెంబర్స్ ఎంట్రీ అండ్ గెస్ట్స్ కలిపి ఒక 11 days సుమారుగా 10 days 11 days యావరేజ్ తీసుకున్నాం. లాస్ట్ ఇయర్ ఇదే టైం, మళ్ళీ ఈ నెలలో ఇదే టైంలో తీసుకున్నాం. ఆ ఎంట్రీ వచ్చి లాస్ట్ ఇయర్లో మనకి 8% ఎంట్రీ విత్ గెస్ట్తో ఉంటే ప్రజెంట్ వచ్చి 11% విత్ గెస్ట్తో మన ఎంట్రీస్ ఉన్నాయి. అంటే సుమారుగా 3% పెరగడం అంటే మీకు యావరేజ్న 193 నుంచి 274 ఈరోజు సుమారుగా 80 మెంబర్స్ పెరిగారు ప్రతిరోజు అటెండెన్స్. ఫ్యూచర్లో నేను ఒక మంచి క్లబ్ అవ్వాలి అంటే, ఫ్యాంటాస్టిక్ క్లబ్ అవ్వాలి అంటే 15% ఆన్ మెంబర్షిప్ నెంబర్ 2500 అనుకోండి. మీరు 375 అటెండెన్స్ ఉంటే అది ఎక్సలెంట్ క్లబ్ కింద లెక్కేస్తారు జనరల్గా ఈ క్లబ్స్ భాష. నెక్స్ట్ ఇయర్ మేము రీచ్ అవ్వాలనేది ఖచ్చితంగా 15% రీచ్ అవ్వాలనే దీంతో నిశ్చయంతో ఉన్నామండి నెక్స్ట్ ఇయర్కి. ఇక ఈ ఫ్యూచర్లో డెవలప్మెంట్స్ గురించి కొద్దిగా చిన్న ఇది చెప్తాను. మనకి ఈరోజు కలిగిన ఈ ఒత్తిడికి కిచెన్ ఒకటి ఉన్న కిచెన్ సరిపోతుంది. దాంట్లో ఉన్న 2 పొయ్యిలు తీసుకుని టిఫిన్లు, కాఫీలు, టీలు వరకు మనకి బయట లాన్లో బ్యాక్ సైడ్ చిన్న కౌంటర్, అంటే కొద్దిగా కాస్ట్లీ అవుతుంది, అంబియన్స్ బాగుండాలి కాబట్టి అక్కడ ఖచ్చితంగా వేద్దాం అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ సంవత్సరంలో. అదే రకంగా రిసెప్షన్ ఏ బిల్డింగ్కి వెళ్ళాలన్నా కూడా లాన్ నుంచి అక్కడ దాకా పోవాల్సి వస్తుంది. ఆ రిసెప్షన్ ఇప్పుడున్న బిలియర్డ్స్ కింద ఉన్న టేబుల్స్ మీరు చూస్తుంటారు, గమనిస్తుంటారు. అక్కడ ఒక మంచి రిసెప్షన్ 3 star హోటల్ టైప్, మేము 5 star అనేది మనం చేయలేకపోవచ్చాము, కానీ అవి కూడా 3 నెలల నుంచి డిస్కషన్ జరుగుతున్నాయి ఆర్కిటెక్చర్తో. అది కూడా పూర్తి చేస్తాము ఈసారి. బ్యాంకెట్ సెంటర్ మీకు ఆల్రెడీ చెప్పాను, అది 2-3 నెలల్లోనే మేము ఓపెన్ చేసి ఇంటి మెంబర్స్ని అలౌ చేస్తాం. అప్గ్రేడేషన్ ఆఫ్ కిచెన్ మనం కొత్తగానే చేశారు, అంత బాగా ఉంది వర్క్. కానీ సర్వీస్ ఏరియా దానికి అదర్ సైడ్ అవతల దాని క్లీనింగ్ ఇవన్నీ ఉంటాయండి. అది నాకు కొద్దిగా అప్డేట్ చేయాలని ఇది అనిపించింది. ఎందుకంటే ఆటోమేటిక్ సిస్టమ్స్ కూడా వచ్చేసి దాన్ని ఇంకా బాగా హైజెనిక్గా ఉండే పొజిషన్లో తీసుకురావాలనిపించింది. ఆ సర్వీస్ ఏరియాని కూడా ఆటోమేట్ చేసి చేద్దామనే నిర్ణయం ఉంది. జిమ్ బాత్రూమ్ మేము ఎప్పుడు ఈ జిమ్ వాడుకుంటూనే ఉంటాం, నాకు తెలుసు. కానీ దాని మీద కొద్దిగా డిలే అయిపోయింది ఈ వర్క్స్ అన్ని ఉండడం వల్ల. ఈరోజు జిమ్కి వెళ్ళే వాళ్ళకి తెలుసు ఆ బాత్రూమ్స్ ఎంత ఇరుగ్గా ఉంటాయి అనేది. ఇప్పుడు ఒక చెయ్యి ఇంత పైకి లేపితే ఒక ఇంచులకి పరిస్థితిలో ఉంటాయి ఆ జిమ్లో ఉన్న బాత్రూమ్లు. ఆ బాత్రూమ్ రెనోవేషన్ పూర్తి చేస్తామండి. ఇక సీసీ కెమెరాస్ మనకి దాదాపుగా పాత సిస్టమ్ అవుట్డేట్ అయిపోయింది, కొత్త సిస్టమ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకునేటప్పుడు టోటల్గా 100 నుంచి 120 కెమెరాస్తో మొత్తం దాన్ని ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడే కొటేషన్స్ తీసుకున్నాం, దాన్ని టైం తీసుకోవడం జరిగింది. ఈ మేజర్ ఇవ్వండి ఫ్యూచర్లో చేయాలని అనుకున్నాయి. చాలా చక్కగా మీ అందరూ కోర్ కమిటీ వాళ్ళు కూడా ఉన్నారో లేదో ఇక్కడ. మాకు విశ్వనాథ్ గారు, రామకృష్ణ ప్రసాద్ గారు, వీళ్ళు మా కోర్ కమిటీ ఉన్నారు, ఫౌండర్ కమిటీ లేదు. విష్ణుబాబు గారు ఉన్నారు. ఓకే, నాకు చాలా హ్యాపీ అండి. ఎందుకంటే నాకు ఏదో
ఖర్చు జరిగేటప్పుడు ఏ రోజు వాళ్ళు ఏ రకమైన పని నాకు కలిగించలేదు. వాళ్ళు ఖర్చు అవుతుందని లేదు, ఎంత వాళ్ళు చూస్తున్నారు. నేను వాళ్ళు పిలుస్తున్నాను ప్రతి వర్క్కి. సత్యనారాయణ గారిని అందరిని పిలిచి చూపించి చేయడం జరుగుతుంది. పూర్తిగా కోఆపరేట్ చేశారని. అదే రకంగా మా టీం సభ్యులందరూ కూడా చాలా పూర్తిగా దాంట్లో ఏమాత్రం ఇది లేదు, చెప్పాలని అవసరం లేదు. ముఖ్యంగా రాజా శైలేష్, మిగిలిన రామకృష్ణ గారు అందరూ ఇంకా నేను వాళ్ళకి చేద్దాం ఉత్సాహం ఉంది. నా దగ్గర వర్క్ లేదు. ఆ పరిస్థితుల్లో ఉన్నాం. ఇంకొక విషయం మీకు స్విమ్మింగ్ పూల్ డిసెంబర్ నెలలో మేము యాక్చువల్గా అది వర్క్ పెట్టుకోవాలి అని మేము అనుకోలేదు. డిసెంబర్ నెలలో అంగుళం 2 అంగుళాల నుంచి 12 అంగుళాల నీళ్ళు కింద దిగిపోవడం జరుగుతుంది. అది అర్థమయ్యి ఎక్కడన్నా బ్రేక్ డౌన్ ఉందేమో అని ఒక చోట కరకం చూసిన తర్వాత చూడటం జరిగితే దాదాపుగా వేళ్ళు మొత్తం చుట్టూ కూడా మొత్తం అన్ని వేళ్ళు వెళ్ళిపోయి బేబీ పూల్ పూర్తిగా పాడైపోయింది. దాన్ని పూర్తిగా రెనోవేట్ చేస్తే తప్ప మనం సమాజం అందించలేమనే ఉద్దేశంతో 2 నెలల్లో దాన్ని పూర్తి చేయడం జరిగిందండి. దానికి మనకి మిగిలిందల్లా అక్కడ తొట్టి మాత్రమే ఉంటాయి. మిగిలిన మోటార్స్ దగ్గర నుంచి మొత్తం అన్ని దాదాపు టోటలీ రెనోవేటెడ్ స్విమ్మింగ్ పూల్ ఒకటి. ఫ్యూచర్లో కూడా మీ అందరి కోఆపరేషన్ కూడా మాకు కావాలి. మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను. చాలా మందికి దీని గురించి ఈ మధ్య నేను ప్రతి ఒక్కళ్ళు ఏదన్నా ఇక్కడ ఇన్సిడెంట్ జరిగితే కంప్లైంట్ రాయడం అనేది మళ్ళీ వాళ్ళు పిలుస్తారు వచ్చేదాకా ఇవన్నీ అనే ఆలోచనతో కంప్లైంట్ ఇవ్వడానికి కూడా నిజంగా తప్పు జరిగినా కూడా కంప్లైంట్ ఇవ్వడానికి ఆలోచిస్తారు. ఇక్కడ ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ కావాలి. దాదాపుగా నేను 1 year నుంచి నా ఫోన్ యాక్సెస్ ఇచ్చేస్తాను. వాట్సాప్లో వాళ్ళు ఎవరి నిన్న నాకు ఇక్కడ ఈ రకమైన రిసెప్షన్లో కానీ ఫుడ్లో కానీ ఇబ్బంది జరిగింది అని చెప్తే నెక్స్ట్ డే 10 ఆఫీస్లో కూర్చున్న కన్సర్న్ పర్సన్స్ పిలిపించి వాళ్ళ కాన్ఫరెన్స్ కాల్ వాళ్ళని కూడా కలుపుకొని ఎవరి ఏం జరిగింది అదే రోజు మీకు సాల్వ్ చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ రావాల్సిన అవసరం లేదా, ఏదైనా ఉంటే మాకు తప్పకుండా మీ సజెషన్స్ ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను సెలవు. ఈ 35 సంవత్సరాల ఈ విజయవాడ క్లబ్ ప్రస్థానంలో మీరు ఈ కమిటీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈ 1 yearలో ఏం చేసిందనేది చంద్రన్ గారు చెప్పింది కొంత బ్రీఫ్గా చెప్పారు. రియల్గా ఈ 35 ఏళ్ళ నుంచి ఉన్న మగిలి మొత్తం క్లీన్ చేసి వచ్చే కమిటీల కోసం ఒక చక్కటి రహదారి నిర్మించడం జరుగుతుంది ఆయన నేతృత్వంలో. ఈ కమిటీకి నేను వైస్ ప్రెసిడెంట్గా ఉండటం వల్ల నాకు యాక్టివ్ పార్ట్ కాదు. కానీ గమనించడం ఎట్లుందంటే ఆయన ఒక ఆశ్రమ పాఠశాల గురువులాగా, మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఆయన శిష్యులాగా, డిస్కషన్ కూడా అంత వ్యాలీగా జరుగుతుంది. చక్కగా చాలా బ్రీఫ్గా జరుగుతుంది మీటింగ్స్ కూడా. కానీ పాయింట్ టు పాయింట్ ఏదైనా సరే సమస్య మన దృష్టికి వస్తే అది అక్కడ తేవడం, ఇమ్మీడియట్గా దానికి రెక్టిఫికేషన్ ఏం చేయాలనేది ఆ సూచనని మీద డిస్కషన్ జరగడం, అది అమలు చేయడం. మన కలాం గారు చెప్పినట్టుగా కళలు కనండి, కళలు నిజం చేసుకోవడానికి సహకారం చేయడానికి ప్రయత్నం చేయడం అన్నట్టు యాక్చువల్గా అదే జరుగుతుంది. ఇంత చక్కటి పెర్ఫార్మింగ్ టీము అంటే నేను గత ఒక 15 సంవత్సరాల క్లబ్ యాక్టివిటీస్ గమనిస్తున్నాను. 10 years బ్యాక్ నేను కమిటీ మెంబర్గా ఉన్నాను. చాలా అధపాతాళానికి వెళ్ళిన పరిస్థితుల్లో మా కమిటీ ఒకరు ఫామ్ అయింది. సో అప్పటి నుంచి ఆ రెనోవేషన్ ఎందుకంటే మా కమిటీ వచ్చినప్పుడు చూస్తే స్టోర్ రూమ్ లేదు అక్కడ. ఇంతమంది ఫుడ్ సప్లై చేసే క్యాంటీన్కి సంబంధించిన స్టోర్ రూమ్ ఒకసారి ఓపెన్గా పడేసి ఉండే బస్తాలు వాటిని ర్యాక్స్ తినొచ్చు, ఎవడన్నా తీసుకొని నుంచి వచ్చి ఎత్తుకెళ్ళొచ్చు, రకరకాలుగా అన్ని రకాలుగా ఓపెన్ ఉందన్నమాట. అక్కడి నుంచి మార్పులు చేరుకుని 10 ఏళ్ళలో చూసుకుంటే ఈ క్లబ్ ఒక జాతీయ స్థాయిలో ఉంది. ఇప్పుడు డెఫినెట్గా అది మన దుబాయ్ మెంబర్షిప్తో అంతర్జాతీయ స్థాయికి కూడా వెళ్ళింది. ఇప్పుడు డెఫినెట్గా రాబోయే సంవత్సరాల్లో ఇదే డెవలప్మెంట్ కనుక మనం కంటిన్యూ చేస్తే, ఇంతే యాక్టివ్ మెంబర్స్ కనుక మనం అలా తేగలిగితే డెఫినెట్గా వచ్చే 5-6 సంవత్సరాల్లో ఇండోనేషియాలోనే ఒక గొప్ప క్లబ్గా, ఎందుకంటే మనం 10 ఎకరాల సుశాల స్థలం ఉంది చుట్టూ ఇప్పుడు మనం వాడుకోవడానికి. ఒక పక్కన కొంత ల్యాండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇంప్రూవ్ పేరు. సో ఎన్ని యాక్టివిటీస్, ఇంకే యాక్టివిటీస్ కావాలి కానీ చేయడానికి అవసరమైనటువంటి ఇన్ఫ్రా ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. సో పనిచేసేవాళ్ళు నిస్వార్థంగా నిక్కచ్చిగా పనిచేసే వ్యక్తులు కనుక మనం రాబోయే టైంలో తీసుకుంటే డెఫినెట్గా ఈ క్లబ్
వరల్డ్ క్లాస్ క్లబ్గా విరాజిల్లుతుందని తెలిసిస్తుందని నా నమ్మకం. అలాగే మా జాయింట్ సెక్రటరీ ఇప్పుడు ఆయన అనుభవం గురించి మీకు విశదీకరిస్తారు. మన సెక్రటరీ గారు నేను రాసుకునే అన్నీ కూడా ఆయనే స్వయంగా చెప్పారు. అట్లాగే అన్ని డిపార్ట్మెంట్స్లో ఏం జరిగిందో అన్నీ చెప్పారు చంద్రన్ గారు. ఈ క్లబ్ 35 years అయిందంటే మాలాగా ఇక్కడ చాలామంది కమిటీలో వర్క్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ కూడా ఎంతో కష్టపడి ప్రతి టర్ము ఇక్కడ దాకా తీసుకొచ్చారు. మేము దాన్ని ఇక్కడి నుంచి ఈ 2 years జాగ్రత్తగా తీసుకెళ్తున్నాము. అలాగే ఫ్యూచర్లో కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి క్లబ్ని జాగ్రత్తగా చూసుకుంటూ దాన్ని ముందు తీసుకెళ్తారని నేను కోరుకుంటున్నాను. అట్లాగే మన క్లబ్ స్టాఫ్ అందరూ కూడా చాలా సీనియర్స్ ఉన్నారు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, బాగా సపోర్ట్ చేస్తున్నారు ప్రతి కమిటీకి కూడా. అట్లాగే మాకు కూడా చాలా బాగా సపోర్ట్ చేసినందుకు స్టాఫ్ అందరికీ చాలా థ్యాంక్స్. ఆఫీస్ స్టాఫ్, ఫుడ్ స్టాఫ్ అందరికీ కూడా. సో స్టాఫ్ అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ క్లబ్ కమిటీలోకి రావాలంటే మన సొంత పనులు అన్నిటితో పాటు ఇది కూడా మన సొంతది అనుకుని వచ్చి వర్క్ చేస్తేనే కమిటీ క్లబ్ అంతా బాగుంటుంది. అలాగే మా టీం కూడా బాగా కష్టపడి చంద్రన్ గారు కానీ రాజా గారు కానీ వాళ్ళు ఫుల్ టైం పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇక్కడే ఉన్నారు. మేము రోజు 3-4 గంటలు వచ్చి వెళ్తున్నాం. అట్లాగే అందరూ అటెండెన్స్ ఉంటుంది రోజు, కానీ ఫుల్ టైం ఉండలేకపోతున్నాం. 2 hours 3 hours మేము పెడుతున్నాం. కానీ చంద్రన్ గారు రాజా గారు మాత్రం చాలా బాగా చేశారు. అట్లాగే మా టీం అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. ఓకే అండి. మెంబర్స్ అందరూ కూడా బాగా కోఆపరేట్ చేశారు మా అందరికీ. మీకు ఏదైనా కావాలన్నా అడగండి, మేము చేసి పెడతాం. ఫ్యూచర్లో కూడా మంచి ఇంట్రెస్ట్, డబ్బు మీద ఇంట్రెస్ట్ ఉన్న మెంబర్స్ ఎవరన్నా సరే మీరు రోజు ఆఫీస్కి వచ్చినా మీకు ఐడియా వస్తుంది. రేపు కమిటీలోకి రావచ్చు. క్లబ్కి ముందు తీసుకెళ్ళడానికి మంచి మెంబర్స్ కావాలి కమిటీలోకి ఎప్పటికైనా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆఫీస్కి ఎప్పుడన్నా వచ్చి కూర్చుని తెలుసుకుంటూ ఉండొచ్చండి కొత్తగా కమిటీలోకి రావాలనుకునేవాళ్ళు. ఎందుకంటే మా టర్మ్ 4 years ఉంటుంది వర్కింగ్ కమిటీలు ఎప్పుడైనా. సో మనకి 2 terms 4 years చేయగలం వర్కింగ్ కమిటీలో. సో చాలామంది మెంబర్స్ ఇంకా కావాలి కమిటీలోకి రావాల్సిన వాళ్ళు. సో అందరూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే తెలుసుకుంటే మన క్లబ్కి మంచిది. Yeah, I request the treasurer to submit the annual report. Good evening, members. On behalf of the managing committee, I am pleased to present the 35th annual report, the audited statements for the year ending 31st March 2024, and the audit report. The past year has been one of remarkable growth and development for our club. I am pleased to share some key financial highlights with you. Our gross income from operation was 490 lakhs, gross expenditure was 470 lakhs, resulting in a cash surplus of 59 lakhs, which includes interest income of 39 lakhs. After the provision of depreciation, we have a deficit of 40 lakhs. The deficit is primarily due to the expenditure of 109 lakhs for extensive repairs and renovation works undertaken and various other non-regular expenses to provide better amenities to our members, resulting in increased footfall and recognition. The major expenditure was renovation of rooms, development of parking area, leased parking area, electrical panel board, development of volleyball court area, swimming pool pathway, painting of the club premises, various other non-regular expenses like old renewal and license fees, increase in depreciation, salaries and bad debts written off. Without these extraordinary expenses, we would have had a profit of 69 lakhs. And during the year, we have incurred a capital expenditure of 144 lakhs to enhance our infrastructure, ensuring we meet and exceed members' expectation. The capital expenditure was for renovation of kitchen 12 lakhs, renovation of swimming pool 17 lakhs, drivers dormitory 3 lakhs, purchase of land 45 lakhs, plant and machinery comprising of STP plant, drainage, gym equipment, RO and software,
and installation of lift 64 lakhs, others were 3 lakhs. Our capital fund has increased by 315 lakhs due to the capitalization of entrance fees from new members and after the adjustment of deficit. Investment in fixed deposits have increased from 558 lakhs to 837 lakhs. Surplus funds were invested in fixed deposits with banks and were scheduled to avoid higher interest rate. Due from members have decreased from 81 lakhs to 51 lakhs, reflecting the management's recovery efforts. Our committee places on record its appreciation for all members of our club whose support has been crucial in maintaining a sound financial position. We look forward to your continued cooperation. I would like to extend my gratitude to our auditors, Mr. Suresh Babu, colleagues in the managing committee, core committee members, accounts department, managers and the staff members of our club for their support and contribution. I would also like to acknowledge and thank the members for their valuable suggestions. Your feedback is crucial in guiding our efforts to continuously improve and serve you better. Thank you all for your attention and support.